హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే, మనం డబ్బులు సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. మన ఫ్యూచర్ బాగుండాలంటే మనం ఇప్పటి నుంచి డబ్బులు సేవ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది. దానికి చాలామంది చెప్తుంటారు కదా, ఎఫ్డీలు కట్టమని, అలాగే చిట్టీలు పెట్టమని, సంథింగ్ సంథింగ్ చెప్తూ ఉంటారు కదా. అవే కాకుండా ఈరోజు వీడియోలో నేను కొన్ని ఫండ్స్ గురించి, అలాగే కొన్ని స్కీమ్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు కానీ పల్లెటూరులో చూసుకున్నట్లయితే ఎవరికైనా డబ్బులు వడ్డీకి ఇవ్వడం అని, లేకపోతే ఎఫ్డీలు చేయడం అని, లేకపోతే చిట్టీలు కట్టుకోవడం అని చేస్తూ ఉంటారు కదా. అవే కాకుండా అవి చాలా రిస్క్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మన ఇచ్చిన అప్పుని తీర్చకపోతే, లైక్ ఐపీ పెట్టేస్తే మన డబ్బులన్నీ పోతాయి. అలాగే చిట్టి అతను కూడా సేమ్. ఎఫ్డీ నార్మల్గానే ఉంటుంది, కానీ చాలా తక్కువ రిటర్న్స్ అయితే వస్తాయి కదా. సో ఇప్పుడు మీకు ఆ మూడు కాకుండా ఇంకొక మూడు స్కీమ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసి ఎన్పిఎస్, సెకండ్ వచ్చేసి పీపీఎఫ్, లాస్ట్ ఫైనల్గా వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ వయా ఎస్ఐపి. ఇందులో ఫస్ట్ దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఎన్పిఎస్. ఈ ఎన్పిఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ పెన్షన్ స్కీమ్. మనం జాబ్ చేస్తున్న రోజులు కూడా మన బ్యాంక్ అకౌంట్ నుంచి కొద్దిగా అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది. అది లాస్ట్కి మనకి పెన్షన్ కింద అయితే వస్తూ ఉంటుంది అనమాట. మీకు పెన్షన్ కింద రాకుండా నాకు మొత్తం అమౌంట్ ఒకేసారి రావాలన్నా సరే ఈ ఎన్పిఎస్లో మనం అయితే తీసుకురావచ్చు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. కాకపోతే దీంట్లో రిటర్న్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇది బేస్డ్ ఆన్ మార్కెట్స్ కండిషన్ మీద అయితే వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పీపీఎఫ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఈ పీపీఎఫ్ అనేది ఏంటంటే, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటే. కాకపోతే ఇది 15 years పాటు లాక్ ఇన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ 15 years పాటు లాక్ ఇన్ పీరియడ్ అయిన తర్వాతే మన డబ్బులు అయితే మనం తీసుకోవడానికి ఉంటుంది. విత్ రిటర్న్స్ వచ్చేసి 8%, లైక్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్డీతో సమానం అనమాట. కాకపోతే ఇది చాలా తక్కువ రిస్క్ అయితే ఉంటుంది కంపేర్ టు ఎన్పిఎస్. ఇంకా చివరిగా మ్యూచువల్ ఫండ్స్ వయా ఎస్ఐపి. మీరు చాలా యూట్యూబ్ ఛానల్లో చూసుంటారు, మ్యూచువల్ ఫండ్స్ చేయండి, ఎస్ఐపి పెట్టండి అని చెప్పేసి. ఈ ఎస్ఐపి వల్ల చాలా లాభాలే ఉన్నాయి, అలాగే చాలా నష్టాలు కూడా ఉన్నాయి. లైక్ మీరు రిస్క్ని తీసుకోగలరు, నేను రిస్క్ ఎంతైనా సరే తీసుకుంటాను, నా డబ్బులు పోయినా పర్లేదు అనేటువంటి స్వభావం కలిగిన వారైతే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా నా డబ్బులు పోతే నాకు సంథింగ్ లోన్లీగా ఫీల్ అవుతాను, లో ఫీల్ అవుతాను అనుకున్న వాళ్ళైతే ఈ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కొద్దిగా దూరం ఉండడమే బెస్ట్. గో ఫర్ ద పీపీఎఫ్. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది కంప్లీట్గా మార్కెట్ కండిషన్ మీద వర్క్ అవుతుంటుంది. ఎంత రిటర్న్స్ ఇస్తాయో అంతే రిస్క్ కూడా ఉంటుంది ఈ మ్యూచువల్ ఫండ్స్లో. మీరు కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే మన ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయనేది నేను ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను గైస్. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. బిఫోర్ క్లోజింగ్ ద వీడియో, ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఆన్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ.